4 ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ మంది ఆఫీసర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కింది నుంచి పై స్థాయి వరకు అధికారులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, తర్వాత పోలీస్ శాఖలు ఉన్నాయి. అవినీతి అధికారుల తీరును కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే ఏసీబీకి పట్టుబడుతున్న వారిలోనూ ఎక్కువగా ఈ 4 శాఖల ఆఫీసర్లే ఉన్నారు. కొన్నింటిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇక రెవెన్యూలో ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బిల్డింగ్లు, లేఅవుట్ల పర్మిషన్లకు, పోలీస్ శాఖలో కేసుల వ్యవహారాల్లో, రిజిస్ట్రేషన్ల శాఖలో భూముల రిజిస్ట్రేషన్లకు ప్రజలు లంచం ఇస్తే గానీ పని జరగడం లేదని ప్రభుత్వానికి కంప్లైంట్స్ అందుతున్నాయంట. జాగ్రత్తగా ఉంటారు పోలీస్ శాఖలు కానీ, లేకపోతే ఇక్కడ రెవెన్యూ శాఖలు కానీ, తర్వాత ఇక్కడ ఈ మున్సిపల్లో కానీ, తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా మరి ఆమ్యామ్యాలు ఉంటారు, లెక్క అంటున్నారంట. ఈ లెక్క అంటున్న పని 100% అవుతుంది. మంచిగా పని చేయరు. వీళ్ళు ఈ 4 శాఖల ఆఫీసర్లు ఉంటారు కదా, పేదోడికి ఏదైనా ప్రాబ్లం వస్తే వాడు తిప్పించుకుంటా ఉంటాడు. ఇక రాత్రిపూట మాత్రం ఆమ్యామ్యాలు ఇస్తే ఏ పనైనా చేస్తున్నారు దుర్మార్గులు.